వెల్కమ్ టు కీటాక్స్. ఏడాది పరిపాలనా కాలం పూర్తి చేసుకోబోతున్న చంద్రబాబు ఎదుర్కొంటున్న అతి పెద్ద ఛాలెంజ్ ఏది? మిత్రపక్షాల వైపు నుంచా, విపక్ష నేత జగన్ వైపు నుంచా, ఆర్థిక పరిస్థితి, పథకాలు అమలు చేయలేని లిమిటేషన్స్ గురించా? ఇవేవి కాదు, ఇంతకు మించిన ఛాలెంజ్ చంద్రబాబు ఫేస్ చేస్తూ ఉన్నారు. అది ఇప్పటి టెన్యూర్ని, అంటే రాబోయే 4 ఏళ్ల కాలాన్నే కాదు, ఏపీ భవిష్యత్తుని, భవిష్యత్ రాజకీయ పరిణామాలను కూడా శాసించబోతోంది ఆ ఛాలెంజ్. అదేంటో డీటెయిల్డ్ గా చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ. కాలచక్రం తిరుగుతూ ఉన్నప్పుడు, రాజకీయం వేగంగా పరిగెడుతున్నప్పుడు ఊహించని సవాళ్లు ముంచుకొస్తూ ఉంటాయి. అదే రాజకీయం. చంద్రబాబు సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఫేస్ చేస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది అయింది. సూపర్ 6 హామీల సంగతి ఏంటి అని జనంలో నిరీక్షణ, ప్రశ్నలు, ఎదురుచూపులు వస్తున్నాయి. ఈనాటి వరకు అడుగు ముందుకు వేయని పరిస్థితి కనబడుతోంది. అంటే ఆర్థిక పరిస్థితులు చంద్రబాబుని ఛాలెంజ్ చేస్తున్నాయా అనుకోవచ్చు. కాదు. ఎందుకు అంటే 15,000 కోట్ల మందం ఆదాయం పెంచేశారు చంద్రబాబు అని ఆల్రెడీ చెప్తున్నారు. కాబట్టి ఆర్థిక పరిస్థితి అనేది ఛాలెంజ్ కానే కాదు. పోనీ మిత్రపక్షాల వైపు నుంచి అంటే ఆల్రెడీ పొత్తులు పెట్టుకోవడము, తెగ్గొట్టుకోవడం, మళ్లీ కలవడం లాంటివి జరిగిన తరువాత జనసేన లాంటి పార్టీ ఇప్పుడు మళ్లీ మరోసారి నిర్ణయం తీసుకుంటే గనక క్రెడిబిలిటీని పూర్తిగా కోల్పోయే పరిస్థితి వస్తుంది. అందుకని మిత్రపక్షాల వైపు నుంచి వచ్చిన ఇబ్బంది లేదు అనుకోవాలి. పోనీ కేంద్రం వైపు నుంచి ఏమైనా ఇబ్బంది ఉంటుందా? మోడీ ఆల్రెడీ ఏం చెప్పారో చూసాం. ఆంధ్రప్రదేశ్ కి ప్రగతి के लिए आप मुझे हमेशा अपने साथ कंधे से कंधा मिलाकर चलते हुए देखेंगे. అంటే ఏపీ కోసం ఎంత చేయాలో చేస్తున్నాము, చేస్తూనే ఉంటాము అని మోడీ ప్రకటించిన తర్వాత అన్నిటికీ మించి 2018లో ఒకసారి యూటర్న్ తీసుకుని బీజేపీ మీద యుద్ధం ప్రకటించి మళ్ళీ అదే పార్టీతో కలిసిన తర్వాత చంద్రబాబు ఇప్పుడు మరోసారి అలాంటి కుషన్ తీసుకోలేరు. ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పుకోలేరు. ఎందుకు అంటే 15,000 ఆదాయం పెరిగింది. మిత్రపక్షాల వైపు నుంచి బ్లేమ్ చేసేందుకు, యూటర్న్ తీసేందుకు మరో ఛాయిస్ గానీ ఆప్షన్ గానీ చంద్రబాబుకి లేవు. ఆ తర్వాత మూడోది కేంద్రాన్ని బ్లేమ్ చేయడం అనే గేమ్ ఆల్రెడీ నడిచిపోయింది కాబట్టి అది కూడా చేయలేరు. మరి అన్ని దారులు మూసుకుపోయిన సమయంలో హామీల విషయంలో చంద్రబాబు ఏం చేస్తారు, పర్ఫార్మెన్స్ విషయంలో ఎలాంటి అడుగు వేయబోతున్నారు అనేది చాలా కీలకం. ఎందుకంటే హామీల అమలు ఇంకా పట్టాలెక్కక మునిపే గత ఏడాది కాలంగా కూడా నిరంతరం అంచనాలు పెంచుతూ పర్ఫార్మెన్స్ చేతల్లో చూపించడానికి బదులు తాను చేయబోయే పర్ఫార్మెన్స్ గురించి ప్రొజెక్షన్స్ చంద్రబాబు ఇస్తూ ఉన్నారు. పబ్లిసిటీ పెంచుతూ పోతూ ఉన్నారు. 40,000 కోట్ల పెట్టుబడులు అనే మాట గానీ, 4 ఏళ్లలో పూర్తి చేసేస్తాం రాజధాని అని చెప్పడం గానీ, పోలవరం పుష్కరాల నాటికి అనే ప్రకటనలు గానీ, జిల్లాకి కాదు నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టి పారిశ్రామికీకరణ చేసేస్తామని చంద్రబాబు పదే పదే ప్రకటిస్తూ అంచనాలు పెంచుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇవన్నీ పర్ఫామ్ చేయాల్సిన బాధ్యత, నిరూపించాల్సిన బాధ్యత చంద్రబాబు మీదే ఉంటుంది. అది కూడా అంతా కలిపి 3 ఏళ్లలో. ఎందుకంటే ఎన్నికలకి ఏడాది ముందు రాజకీయం వేడెక్కిపోతుంది కాబట్టి అప్పటి వరకు ఏం చేశారనేది మాత్రమే కౌంట్ అవుతుంది. ఇలాంటి టైంలో చేతిలో పొలిటికల్ గా గానీ, ఆర్థిక పరంగా గానీ ఆప్షన్స్ లేని సమయంలో, లిమిటేషన్స్ మాత్రమే ఉన్న సమయంలో అంచనాలు అందుకోవడం ఎలా అనేది చంద్రబాబు ముందున్న మేజర్ ఛాలెంజ్. ఇప్పుడు ఆ ఛాలెంజ్ విషయంలో చంద్రబాబు ఎంతవరకు రియాలిటీకి దగ్గరగా రాగలుగుతారు అనే దాన్ని బట్టి టీడీపీ రాజకీయ భవిష్యత్తే కాదు, ఓవరాల్ గా ఏపీ రాజకీయ పరిణామాలు కూడా మలుపు తిరిగే అవకాశాలు ఉంటాయి. అందుకే ఇంగ్లీష్ లో ఒక మాట ఉంటుంది, పర్ఫార్మ్ ఆర్ పెరిష్ అంటారు. సరిగ్గా ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ ఏపీ రాజకీయాల్లో కనబడుతుంది. దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ.